ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవ దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం భక్తుల కోసం దాతల సహకారంతో అల్పాహారాన్ని ప్రసాదంగా అందించారు. దాదాపుగా ఇప్పటి వరకు అంటే 2025వ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి స్వామికి మేలుకొలుపుగా ఈ రోజు అత్యంత వైభవంగా స్వామిని మహావిష్ణువు అలంకారంగా పూజించుకొని స్వామిని గ్రామస్తులందరూ కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం నుంచి దాదాపుగా 3 గంటల నుంచి ఉదయము 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా స్వామిని దర్శించుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు చేస్తాము అంటే స్వామివారు ఈ యొక్క సంవత్సరంలో స్వామికి చాతుర్మాస్య దీక్ష, అదేవిధంగా స్వామికి మేలుకొలుపు, స్వామికి నిద్ర, ఇటువంటి స్వామికి ఆహారం, ఇటువంటి పదార్థాలు స్వామికి అర్పించడం జరుగుతుంది. ఇటువంటి సేవలలో భాగంగా స్వామిని మేలుకొలుపుతూ దేవాది దేవతలందరూ కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి బ్రహ్మ మహేశ్వరులు అందరూ కూడా వేంచేసి ఆయన కోసము ఆ ఉత్తర ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందా, ఆయనను ఎప్పుడు దర్శించుకుంటామా అని చెప్పేసి సాక్షాత్తు దేవతలే ముక్కోటి దేవతలు అందరూ కూడా ఎదురు